వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ఈ రోజుల్లో లివ్ ఇన్ రిలేషన్షిప్ సర్వసాధారణం అయిపోయింది. ఒకప్పుడు ఇది వింటే పెద్ద బూతులా అనిపించేది, కానీ ఇప్పుడు మాత్రం అంత పెద్ద విషయం కాదు అనిపిస్తుంది. చాలా ఈజీగా అనిపిస్తున్న మాట. లివింగ్ రిలేషన్షిప్ అంటే పెళ్లి చేసుకోకుండానే ఇద్దరు భాగస్వాములు కలిసి జీవించడం. ఇది ఆధునిక కాలంలో చాలా కామన్ అయిపోతుంది. భారతదేశంలో ఇది చట్టవిరుద్ధం కానప్పటికీ వివాహితులకు ఉన్నంత పూర్తి చట్టపరమైన హక్కులు ఉండవు. కానీ మహిళలు, పిల్లల రక్షణకు సంబంధించిన చట్టాలు వర్తిస్తాయి. మేజర్లు పరస్పర అంగీకారంతో కలిసి జీవించడాన్ని ఎవరూ అడ్డుకోలేరని కోర్టులు కూడా స్పష్టం చేశాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్ పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. లివ్ ఇన్ రిలేషన్షిప్ చట్టవిరుద్ధం అని పిలవలేమని కోర్టు తెలిపింది. పెళ్లి లేకుండా కలిసి జీవించడం నేరం కాదని కోర్టు వ్యాఖ్యానించింది. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కు ప్రకారం ప్రతి పౌరుడిని రక్షించాల్సిన బాధ్యత రాష్ట్రంపై ఉందని, ఒక జంట అవివాహిత హోదా వారి ప్రాథమిక హక్కులను అడ్డుకోకూడదని కూడా స్పష్టం చేసింది కోర్టు. లివ్ ఇన్ రిలేషన్షిప్ పై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న 12 జంటలకు సంబంధించిన పిటిషన్లపై కోర్టు విచారణ జరిపింది. తమ కుటుంబాల నుండి బెదిరింపులను ఎదుర్కొంటున్నామని, పోలీసులు కూడా తమకు పూర్తిగా మద్దతు ఇవ్వడం లేదని జంటలు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న జంటలకు పోలీసులు రక్షణ కల్పించాలని, మేజర్లు అయిన జంటలు వ్యక్తిగత స్వేచ్ఛ పొందేందుకు అర్హులు అని జస్టిస్ వివేక్ కుమార్ సింగ్ నొక్కి చెప్పారు. అంతేకాదు, సహజీవనాన్ని చట్టవిరుద్ధం అని పిలవలేమన్నారు జస్టిస్. వివాహం కానంత మాత్రాన కలిసి జీవించడం నేరమని చెప్పలేమన్నారు. ఎవరైనా ప్రశాంతమైన జీవనానికి అంతరాయం కలిగిస్తే బాధితులకు తక్షణ రక్షణ కల్పించాలని సంబంధిత జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులను కోర్టు ఆదేశించింది. మేజర్, వివాహిత, అవివాహిత అనే తేడా లేకుండా భారత రాజ్యాంగంలోని పౌరులుగా జీవించే హక్కును ఉన్నతమైందిగా పరిగణించాలని జస్టిస్ సింగ్ పేర్కొన్నారు. పిటిషనర్లు వివాహం చేసుకోలేదు అనే కారణంతో రాజ్యాంగంలో వారికి కల్పించిన హక్కులను కోల్పోలేరని కోర్టు తెలిపింది. భారతీయ సమాజంలోని కొన్ని విభాగాల్లో అసౌకర్యంగా ఉన్నప్పటికీ లివ్ ఇన్ రిలేషన్షిప్ చట్టవిరుద్ధం కాదని కోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్లు మేజర్లు అయినా పెళ్లి కాకుండా కలిసి ఉండాలని నిర్ణయం తీసుకున్నారని, వారి నిర్ణయంపై కోర్టులు తీర్పు చెప్పకూడదని వెల్లడించింది. భవిష్యత్తులో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న జంటలు బెదిరింపులను ఎదుర్కొంటే పోలీసులు వివరణాత్మక సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు హెచ్చరించింది. తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడం వల్లనే బాధితులు కోర్టును ఆశ్రయించారని కోర్టు వెల్లడించింది. మొత్తం 12 రిట్ పిటిషన్లలో వివాదం ఒకేలా ఉన్నందున వాటిని ఉమ్మడి తీర్పు ద్వారా నిర్ణయిస్తున్నట్లు అలహాబాద్ హైకోర్టు తెలిపింది. కేసు వాస్తవాలు, పరిస్థితులను పరిగణలోకి తీసుకుని పిటిషనర్లు శాంతియుతంగా కలిసి జీవించే స్వేచ్ఛ ఉందన్నారు. పిటిషనర్లు విద్యావంతులైతే చట్ట ప్రకారం ఆమోదయోగ్యమైన విద్య, ఇతర ధ్రువపత్రాలను సమర్పించినట్లయితే వారు మేజర్లు అయి ఉన్నా వారిపై పోలీసులు కూడా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకూడదని కోర్టు తీర్పు ఇచ్చింది.